అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐహెచ్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను స్పైసీగా పొటాటో రైస్ అన్నమాట. స్పైసీ పొటాటో రైస్ చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. నేను కూడా టేస్ట్ చూసి చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. రైస్తో ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా పాన్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ముందుగా నేను పొటాటోని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని ఒక ఉడికొచ్చే వరకు కొంచెం బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసేసుకున్నాక చూసారు కదా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఆ బాయిల్ చేసిన పొటాటోస్ని ఇలా పసుపు, ఉప్పు, కారం వేసేసుకోండి. ఇలా కొంచెం రైస్ కూడా వేసుకుంటాం కాబట్టి రైస్ తగినంత సాల్ట్ కూడా ఇందులో ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్నాక చూసారు కదా పొటాటో అనేది కొంచెం మెత్తగా అయింది. ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. ఇలా ధనియాల పొడి వేసేసుకోండి. మళ్ళీ అదంతా ఒక ప్లేట్లో తీసుకున్నాను. నేను పొటాటోని ఫ్రై చేసుకునేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాన్ వేసుకొని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోండి. స్పైసీ కాబట్టి గ్రీన్ చిల్లీని ఎక్కువ వేసుకుంటున్నాను. అలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా జింజర్ని చాప్ చేసుకోండి చిన్నగా. ఇలా చేసేసుకున్నాక ఒక నిమిషం ఇలా కలుపుకోండి. ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయినాయి చూసారు కదా. ఇలా మగ్గిపోయాక ముందుగా నేను ఉడకబెట్టుకున్నాను కదా పొటాటోస్ని, ఆ పొటాటోస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పొటాటోస్ ఇందులో వేసేసుకొని ఒక నిమిషం కలిపేసుకోండి. మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలిపేసుకోండి. మనం బిర్యానీ కన్నా ఈ రైసెస్ ఇలాగ చేసుకొని తింటే హెల్త్ కూడా మంచిది. మనం ఇందులో పెద్దగా స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం. కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాం అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని ఆ పొటాటోకి ఎంత సరిపోతుందో అంత రైస్ని వేసేసుకుందాం. ఇలా నేను రైస్ని వేసేసుకొని ఒక నిమిషం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. చూసారు కదా ఎంతో ఎమ్మీగా స్పైసీ పొటాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను ఇలా కస్తూరి మేతి వేసుకున్నాను. నేను అక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం స్పైసీ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే ఎంతో ఎమ్మీగా స్పైసీ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.